ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న టీపీసీసీ జనహిత పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల నుంచి యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు మల్యాల నుంచి గంగాధరం వరకు యాత్ర కొనసాగింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ బీసీ కాదు, ఒక దేశ్ముఖ్ అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ నాయకుడు అని చెప్పుకునే బండి సంజయ్ బీసీ నేతల గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఢిల్లీలో బండి సంజయ్ దాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటనే మాట్లాడుతున్నావు బీసీల గురించి. రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులు వచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొద్దిగా పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా.